మృగశిర కార్తీ ప్రారంభం కావడంతో హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతి ఏడాది మృగశిర కార్తీ రోజు బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. అస్తమా, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ ఇబ్బందులకు ప్రజలు చేప ప్రసాదం తీసుకుంటున్నారు. చేప పిల్లల ద్వారా ప్రసాదాన్ని నిర్వాహకులు రోగుల నోట్లో వేస్తారు. ప్రతి ఏడాది 1,00,000 మందికి పైగా చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం భోజనం, నీళ్లు సదుపాయాలు అందిస్తున్నామన్నారు. 176 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యులు 1,200 మందితో పోలీసు బందోబస్తు 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండటంతో దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి డైరెక్ట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇక దిల్షుక్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, మితాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రామ్నగర్, రాజేంద్రనగర్, రిసాలా బజార్, పటాన్చెరు, జీడిమెట్ల, కేపీహెచ్బీ, గచ్చిబౌలి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకైతే సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు బత్తిని కుటుంబం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. మృగశిర కార్తీ వచ్చిందంటే బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసేటటువంటి చేప మందు ప్రసాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆ నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారు. ప్రస్తుతం రేపటి నుంచి రేపు ఎల్లుండు చేసేటటువంటి చేప మంది పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఒకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి పబ్లిక్కి ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్తో పాటు హర్యానాతో పాటు ఇలా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 9 గంటలకి చేప మందు పంపిణీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మనం చూస్తున్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు జరగబెట్టేటువంటి మందు పంపిణీ, చేప మందు పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా 32 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 32 కౌంటర్లలో ఆ చేప మందు పంపిణీ జరగబోతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో పాటు మరొకవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా అందిస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు 2 రోజుల పాటు జరగబోయేటటువంటి చేప మందు పంపిణీకి సంబంధించి దాదాపు 1,200 మంది పోలీసుల బందోబస్తు, అదేవిధంగా దాదాపు 300 మందికి పైగా కూడా కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలంతా కూడా రేపు జరగబెట్టేటువంటి చేప మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు జరగబెట్టేటువంటి చేప మందు పంపిణీకి సంబంధించి కూడా వీరంతా కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అంతటికి ఆహార పదార్థాలను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం ప్రస్తుతం రేపు జరగబెట్టేటువంటి చేప మందికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులకు అదేవిధంగా వృద్ధులతో పాటు మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్లో ముఖ్యంగా వచ్చేటటువంటి వారందరికీ కూడా 32 కౌంటర్లలో ప్రత్యేకంగా ఆ చేప మందు పంపిణీ చేయబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకి బత్తిన కుటుంబ సభ్యులు మొదటగా వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక వాహనంలో చేప మందుని మనం ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తీసుకొస్తారు. తర్వాత చేప మందు పంపిణీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా
చేప మందుకు సంబంధించి ఆస్తమాతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ కూడా పూర్తిగా మందుని తీసుకుంటే నయమవుతాయి అనేటటువంటి నానుడు ఉంది. కాబట్టి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా రేపు నాంపల్లి ఎగ్జిబిషన్కి చేరుకుంటారు. ఇప్పటికే చేరుకున్నటువంటి వారంతా కూడా ఇప్పటి నుంచే ఆ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి వారంతా కూడా ముందుగా చేప మందిని తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మరొకవైపు చేప మందుతో పాటు మరొకవైపు తగినటువంటి ఆ చేప పిల్లలను కూడా ఇప్పటికే మత్స్యశాఖ కూడా సిద్ధం చేసింది. ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా 130 బస్సులను అదనంగా ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్టాండ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ప్రత్యేకంగా బస్సులు కూడా నడపబోతుంది. మొత్తానికి రేపు ఉదయం 9 గంటలకి చేప మంది పంపిణీ ప్రారంభం కాబోతుందనే చెప్పాలి. యమని. రైట్, థ్యాంక్ యూ.